షలోం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. జెర్మయా చాప్టర్ 20 వర్స్ 11. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. But the Lord is with me like a mighty warrior. So my persecutors will stumble, not prevail. మనము విజేతలుగా నిలవబడాలంటే పోరాటంలో నిలవాల్సిందే. మన పోరాటాలలో మనం ఒంటరి వారం కాదు. మన చేతులకు యుద్ధమును, చేతివేళ్లకు పోరాటమును నేర్పిన దేవుడు మనతో ఉండి జనములను మనకు లోబడే విధంగా శాసిస్తారు. శత్రువును చూచి భయపడటానికి ముందు మన చేయి పట్టి నడిపిస్తున్న సర్వ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం. ఒకవేళ పోరాటం వస్తే ధైర్యంగా ముందుకెళ్దాం. విశ్వాసము పరీక్షలకు నిలిచినప్పుడే మనం మరో మెట్టు ఎదుగుతాం. పరీక్షలను సవాళ్లుగా స్వీకరించాలి. సవాళ్లు మనకు గురిని, గమ్యాన్ని తెలియచేస్తాయి. నిరాశ నిస్పృహలతో మనకున్న బలమును, శక్తిని విస్మరించకూడదు. మనుష్యులు అవమానించినప్పుడు, నిందల పాలు చేసినప్పుడు, హింసించి దూషించినప్పుడు దేవుడు మన పక్షముగా పోరాటం చేస్తున్నారని జ్ఞాపకముంచుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో సైతం దేవునితో సహవాసం కలిగి ఉండటమే మన విజయానికి సంకేతం. బంధకాలలో దేవుని వాగ్దానాలు చేతపట్టి స్తుతిస్తూ ఉంటే ఎటువంటి ఎత్తైన యెరికో గోడలైనా యేసు నామంలో కూలిపోతాయి. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధులు ఎవరు ఉండరని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు యేసయ్య నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.